అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రాగితో దోశను ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. పదండి మొదలెడదామా. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మరియు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పదండి మొదలెడదాం. ముందుగా మనం 2 కప్పుల రాగులను తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత 2 కప్పుల రాగులకి 1 కప్పు మినప్పప్పును వేసి వేరే గిన్నెలో నానబెట్టుకోవాలి. దాంట్లో కొంచెం పావు స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి. దీన్ని మినిమం 8 అవర్స్ పాటు నానబెట్టుకుంటే మనకి దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. తర్వాత 8 గంటల తర్వాత దీన్ని మిక్సీలో వేసి ఫైన్గా రుబ్బుకోవాలి. ముందు రాగులను వేసి రుబ్బుకున్నాను ఇలా ఫైన్గా. తర్వాత అందులో మినప్పప్పును కూడా వేసి మొత్తం అంతటినీ బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూసారా ఎంత మెత్తగా పేస్ట్ అయిందో. దీన్ని చేత్తో బాగా బీట్ చేసుకోవాలి. ఇది చలికాలం కాబట్టి చేత్తో మంచిగా బీట్ చేసుకుంటే పిండి అన్నది బాగా ఫర్మెంటేషన్ అవుతుంది. తర్వాత దీన్ని 8 నుండి 10 గంటల పాటు పులవనివ్వాలి. ఇలా రాత్రంతా ఉదయం బ్రేక్ఫాస్ట్కి అయితే రాత్రి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మూత పెట్టి 8 to 10 అవర్స్ పాటు మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి మంచి నాన్ వెజ్ కర్రీని ప్రిపేర్ చేస్తాం. దీని కాంబినేషన్గా టమాటా చట్నీ, పల్లీ చట్నీ ఇవి 2 కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను దీని గురించి 1/4 కిలో మటన్ తీసుకొని దీన్ని పల్చటి గ్రేవీలా చేసుకొని ఈ దోశలు దాంతో ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. ముందుగా మనం 10 జీడిపప్పులను 1/4 స్పూను దోసపప్పును ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసి అది వేడయ్యాక 2 సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను 2 పచ్చిమిరపకాయలను వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. కొంచెం ఉల్లిపాయ పింక్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1/4 కేజీ మటన్ నేను తీసుకున్నాను. దీన్ని మంచిగా శుభ్రంగా కడిగి మటన్ని శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు రాసి పెట్టుకున్నాను. ఇది అందులో వేసి హై ఫ్లేమ్ మీద బాగా సాటే అవ్వనివ్వాలి. దాని వాటర్ అంతా బాగా పోయాక అందులో మనం కొన్ని మసాలాలను యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసి మనకి ఆయిల్ పైకి తేలినంత వరకు వేయించుకోవాలి. కొంచెం మాడకుండా వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా మసాలా బాగా వేగిన తర్వాత అందులో ఈ మొత్తం మసాలా మటన్కి పట్టిన తర్వాత అందులో 2 టమాటాలను ఫైన్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు సిమ్ చేసుకొని టమాటాలను మగ్గినంత వరకు మగ్గించుకోవాలి. అంతలో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పు, దోసపప్పులను మంచిగా ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీని క్వాంటిటీ చాలా తక్కువ వేసుకుంటేనే మనకి గ్రేవీ అన్నది పలచగా వస్తుంది. తర్వాత ఇలా టమాటా మొత్తం బాగా మెత్తబడిన తర్వాత 2 గ్లాసులు వాటర్ వేసుకొని హై ఫ్లేమ్ మీద 5-6 విజిల్స్ రానివ్వాలి. తర్వాత నేనైతే ఒక 2 విజిల్స్ హై ఫ్లేమ్ మీద వచ్చిన తర్వాత సిమ్లో 5 మినిట్స్ పాటు పెట్టుకుంటే మనకి మటన్ అనేది చక్కగా ఉడుకుతుంది. చూసారా ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, దోసపప్పు పేస్ట్ను వేసి బాగా కలుపుకొని అందులో కొత్తిమీర, గరం మసాలాను వేసి సిమ్లో మనకి ఆయిల్ పైకి తేలినంత వరకు మనం గ్రేవీని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక పక్కన దోసపిండిలో ఉప్పు కలుపుకొని పల్చడి దోశలను వేసుకోవాలి. చూసారా దోశలు అనేది ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీతో అయితే మరీ బాగుంటుంది. ఇలా ఒకసారి చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతే, ఎంతో రుచికరమైన రాగి దోశ మరియు మటన్ కర్రీ రెడీ. ఇందులో నేను మొన్న మా అత్త వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలికి చేసిన శ్రీమంతం ఫంక్షన్ని నేను యాడ్ చేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. ఈ వ్లాగ్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తారని ఇలా నేను కుకింగ్తో పాటు వ్లాగ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. వీళ్ళ ఇల్లు అన్నది ఇలా డెకరేషన్ చేశారు. ఈ ఇంటి గృహప్రవేశం వీడియో కూడా ముందు వ్లాగ్లో నేను షేర్ చేశాను. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఈ ఫంక్షన్కి ఇలా మొత్తం అంతటిని ఇలా బాగా డెకరేషన్ చేశారు. చూసారా ఎంత చక్కగా నైస్గా డెకరేషన్ చేశారో. ఇలా సింపుల్గా డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మేమందరం ఇలా రెడీ అయ్యి వచ్చి అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నాం.
ఇలా మొత్తం బెలూన్స్తో కూడా మొత్తం ఇంటిని డెకరేషన్ చేశారు. సింపుల్గా ఉంది కానీ చాలా నైస్గా ఉందన్నమాట. ఇలా ఒక పక్క డెకరేషన్ అవుతుంది, ఇంకో పక్క మేము ఇలా మాట్లాడుకుంటూ మా బంధువులందరూ ఒకరి తర్వాత ఒకరు రావడం స్టార్ట్ చేశారు. ఈవిడ మా అత్తగారు కోళ్ళు. ఎంత చక్కగా రెడీ అయిందో చూసారా, ఎంత క్యూట్గా ఉంది కదా. ఇంతలో మా అత్తగారు అందరికీ కాఫీ టీలు ఇలా అందరికీ పంచిపెడుతున్నారు. ఇలా మేము అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యామంటే ఏదో ఒకటి తాగుతూ తింటూ ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. ఇలా అందరిలా మాట్లాడుకుంటూ నవ్వుతూ ఇలా ఫంక్షన్ కంటిన్యూ అవుతుందన్నమాట. పెద్దవాళ్ళు మటుకు వాళ్ళ కంపెనీలతో మంచిగా మాట్లాడుకుంటున్నారు. అందరూ ఒక ధర కూర్చొని ఇలా మాట్లాడుకుంటే ఆ హ్యాపీ అన్నదే వేరు. చూసారా, కొన్ని సారీస్ కరెక్ట్గా మ్యాచ్ కూడా అయిపోయింది. మా ఆడబడుచు నేను పింక్ కలర్ సారీస్ వేసుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మంచిగా రెడీ అయ్యి వచ్చారు. మిగతా మా వీధులన్నీ కూడా చాలా మందిని ఇన్వైట్ చేశారు. వాళ్ళు కూడా ఇలా హాల్లో కూర్చొని ఒకరితో ఒకరు మంచిగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు భోజనం టైం అయింది కాబట్టి అందరూ ఒకరి తర్వాత ఒకరు లంచ్ని తిందామని కిందకు బయలుదేరి ఇది సెల్లార్లో మొత్తం ఇలా లంచ్ని అరేంజ్ చేశారు. ఇలా రౌండ్ టేబుల్స్ వేసి చక్కగా అలంకరించారు. మెనూలో కూడా చాలా అంటే చాలా వెరైటీస్ పెట్టారు. ఇంకా లంచ్ రాలేదు కాబట్టి మేము డిస్కషన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మా అత్తగారే స్వయంగా వచ్చి అందరికీ సర్వ్ చేస్తున్నారు. మా మరిదేలు బాబు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాడో. ఈ వీడియోని చూడగానే చాలా సిగ్గుపడిపోతున్నాడు. ఇలా మాకు కూడా సర్వింగ్ మొదలయ్యింది. ఒకటి తర్వాత ఒకటి పెట్టడం ప్రారంభమైంది. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, రాయితా, ఖలియా ఒక్కటి కాదు ఇలా అన్ని వెరైటీస్తో మేము మా లంచ్ని బాగా ఎంజాయ్ చేసాం. డెజర్ట్లో బియ్యం పాయసాన్ని ప్రిపేర్ చేశారు. అది కూడా చాలా ఎమ్మీగా ఉంది. మా ఇంట్లో ఫంక్షన్ ఉంటే అందరూ ఇలా ఒకరికొకరు సాయం చేసుకొని మొత్తం ఫంక్షన్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేస్తాం. ఇలా మొత్తం లంచ్ అయిన తర్వాత మళ్ళీ మేము మేడపైకి వచ్చేసాం. ఇప్పుడు మనకి సీమంతం ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంతలో ఈ పిల్లలందరూ మేడెక్కి చూసారా వాళ్ళ మటుకు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో డ్రింక్స్ తాగుతూ. ఇప్పుడు శ్రీమంతానికి రెడీ చేస్తున్నారు. మొత్తం అందరూ కూర్చున్నారు. తర్వాత ఒకరి తర్వాత ఒకరు అలా ఫ్రెండ్స్ రావడం కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇలాగా కూర్చోపెట్టి ముందుగా మేము గంధాన్ని మేము రాసుకొని తర్వాత వాళ్ళకు కూడా రాసి బట్టలు పెడతారు. ముందుగా ఒక కర్చీఫ్లో లడ్డు, అరటిపండు, తమలపాకు ఇలా కట్టి ముందు చేతిలో ఇస్తారనమాట తాంబూలం. తర్వాత ఇలా గంధం రాసుకొని ఫంక్షన్ని స్టార్ట్ చేస్తాం. తర్వాత ఇలా గాజులు తొడిగించి స్వీట్ తినిపిస్తూ ఇలా ఎంతమంది ముత్తైదులు ఉంటే అంతమంది అందరూ గంధం రాసి స్వీట్స్ తినిపించి గాజులను తొడిగిస్తారు. ఇలా మొత్తం ఫంక్షన్ చాలా అంటే చాలా బాగా జరిగింది. తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఎవరు చేస్తారో వాళ్ళు బట్టలు, స్వీట్స్ ఇస్తారన్నమాట. ఇలా ప్రతి ఒక్కరు అందరూ బట్టలు పెట్టి స్వీట్స్ తినిపించి స్వీటు, ఫ్రూట్స్ ఎవరికి నచ్చింది వాళ్ళు పెడతారు. ఇలా మొత్తం మా శ్రీమంతం ఫంక్షన్ బాగా సక్సెస్ అయింది. क्या apa? Oke. Ini
हाँ नहीं सबके निकाल ఇలా ఈ ఫంక్షన్ అంతా అయిన తర్వాత టీ స్నాక్స్ తాగేసిన తర్వాత మేము అందరం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ గేమ్స్ ఆడుకుందామని మళ్ళీ అలా అందరూ గ్యాదర్ అయిపోయాం. ఇప్పుడు రాత్రి డిన్నర్ తర్వాతే వెళ్ళాలి ఇంటికి. అందుకే టైంపాస్ గురించి కొన్ని గేమ్స్ మేము ఆడామన్నమాట. అది కూడా మీతో షేర్ చేస్తున్నాను. తర్వాత ఇలా కపుల్ గేమ్స్ని అరేంజ్ చేశారు. ఇప్పుడు కూర్చొని ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడిగితే ఇద్దరు కరెక్ట్గా సమాధానం చెప్పాలి, అప్పుడే వాళ్ళు వీళ్ళైనట్టు. ఇలా చాలా జోడీస్ని సెలెక్ట్ చేసి మొత్తం ఒకరి తర్వాత ఒకరిని ఆడించారన్నమాట. ఇది ఒక ఎంటర్టైన్మెంట్. ఇలా మాకు బాగా టైంపాస్ అయిపోయింది. दोनों फर्स्ट टाइम कंप्लीट हुए डेट शादी ने इस पहले के हुई थी शादी मीट जाके ज्यादा बाहर जाने का इंटरेस्ट किसको रहता उनको ज्यादा अच्छा कुकिंग कौन करते बेस्ट फ्रेंड नेम करेक्ट आंसर सी बायन का बेस्ट फ्रेंड नेम फर्स्ट गिफ्ट क्या हुआ दोनों में कभी कौन दिए क्या दिए हो गया बहुत जल्दी बोल देंगे फर्स्ट सोनी का रख सकते हैं కపుల్ గేమ్స్ తర్వాత బెలూన్ గేమ్స్ని ఆడాం. ఇలా ఇద్దరిద్దరు జోడీలు వచ్చి మధ్యలో బెలూన్ని పెట్టి ఇలా ఒకేసారి తిప్పాలి. అలా ఎవరు ఫాస్ట్గా చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు అనమాట. ఇలా ఒక్కటి కాదు, అంతాక్షరి ఇలా చాలా గేమ్స్ ఆడిన తర్వాత మేము డిన్నర్ని కంప్లీట్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. आराम से మా ఫేవరెట్ గేమ్ జల్దీ ఫైన్ కూడా ఆడాం. దీంట్లో ఈ జెంట్స్ అందరూ కలిసి బాగా చీటింగ్ చేశారు. చీటింగ్ చేసి మరీ గెలిచారు అందరూ. ఇలా చాలా హ్యాపీగా మా ఫంక్షన్ అనేది ఇలా ఎండ్ అయిందనమాట. తర్వాత మేము డిన్నర్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం అనమాట. అంతే. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే పూర్తి వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.